హలో అండి. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా! అదే ఇంట్లో చేస్తే అంత టేస్ట్ మాత్రం రాదు. కానీ ఇలా ట్రై చేసి చూస్తే ఖచ్చితంగా ఆ టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం ఉల్లికాడలు అండ్ క్యారెట్‌ని సన్నగా తరుముకొని కొంచెం ఆయిల్ వేసి అందులో బాగా వేపాలి. వేపిన తర్వాత 2 ఆర్ 3 ఎగ్స్ కొట్టి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్‌ని వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి కలుపుకోవాలి. బాగా వేగనివ్వాలి. రైస్ అంతా మంచిగా కలిసిపోవాలి. కలిపిన తర్వాత సరిపడా ఉప్పు వేసి కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇదే అసలండి. మనం ఎప్పుడైనా ఆనియన్స్‌ని తాలింపులో కాకుండా ఇలా పైన గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది. ఇలా కొత్తిమీర చల్లేసి, ఆనియన్స్ వేసి, నిమ్మరసం పిండేసి తింటే ఆహా! బయట తిన్నట్టుగానే ఉంటుంది.